మరో అంశం చూసుకున్నట్లయితే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నేపాలీ గ్యాంగ్లు పక్కా ప్రణాళికతో వరుస దోపిడీలు దాడులకు పాల్పడుతున్నాయి. ఇక నేపాలీ గ్యాంగ్ కట్టడికి పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి అనే దానిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, కానీ ఇప్పటికే నేపాలీ గ్యాంగ్స్కి సంబంధించి జరిగిన దోపిడీలు కావచ్చు, అంతేకాకుండా హత్యలు కావచ్చు, ఈ వివరాలకు సంబంధించి కూడా వాళ్ళు ఏ విధంగా హైదరాబాద్లోని విశ్రాంతి భవనాల్లో ఉంటున్న ఈ యొక్క వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టార్గెట్గా చేసుకోవడం వెనకాల గల కారణాలు ఏంటి అనే పూర్తి వివరాలను కూడా పోలీస్ అధికారులు కనుక్కుంటున్నట్లుగానైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 2025 నవంబర్లో మొదలైన ఈ హత్యలు అనేటివి మే 11 వరకు కూడా కొనసాగినట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఇటు అధికారులు కూడా ఎవరెవరైతే ఈ యొక్క ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్లకు సంబంధించి కూడా గతంలో వాళ్ళ నేర చరిత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఇక విచారణ అనేది కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క విశ్రాంతి భవనంకి సంబంధించిన ఐపీఎస్ అధికారి సతీమణి హత్య కేసులోనైతే ఎవరైతే ఈ యొక్క కొంతవరకు పురోగతి వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ గ్యాంగ్కు సంబంధించిన కీలక వ్యక్తినైతే అధికారులు అరెస్ట్ చేసినట్లుగానైతే తెలుస్తుంది. సునీల్ పరియార్ అనే వ్యక్తినైతే ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ గ్యాంగ్కు పూర్తి స్థాయిలో సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే దీనికి ఒక టీం లీడర్ అనేవారు ఉన్నారు. ఆ టీం లీడర్ లేడీ అని కూడా చెప్తున్నారు. అసలు ఆ లేడీ ఎవరు, ఒకవేళ కల్పననైనా ఆ లేడీ, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే సికింద్రాబాద్లో కూడా సేమ్ ఇదే రకంగా ఒక హత్య అనేది జరిగింది. అంటే ఒక దోపిడీ పాల్పడినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 50 లక్షల రూపాయల విలువ చేసే నగదును తీసుకొని పారిపోతున్న సమయంలోనైతే వాళ్ళని అధికారులు 2 రోజుల తర్వాత ఛేదించడం జరిగింది. అందులో ఆ ముఠాకు సంబంధించిన 4 సభ్యులను అయితే అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా జూబ్లీ హిల్స్ కేసు విషయానికి వచ్చేసరికి అయితే చుట్టూ సీసీ కెమెరాలు ఉండడంతో ఆ సీసీ కెమెరాలను మేనేజ్ చేసే ప్రయత్నం కూడా కల్పన అండ్ గ్యాంగ్ చేయడం అయితే జరిగింది. బట్ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అటు పక్కన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు లోపల ఏ విధంగా ఈ యొక్క దోపిడీ అనేది జరిగింది అనేది క్లూ టీమ్స్ కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడంతో వారి గుట్టు కూడా రట్టయిందనే చెప్పుకోవచ్చు. ఇక జవహర్ నగర్ విషయానికి వచ్చేసరికి అయితే వృద్ధ దంపతులకు ఈ యొక్క ఏదైతే మత్తు మందు ఇవ్వడం కావచ్చు, అనంతరం వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి ఒక రూమ్లో ఉంచడం, ఆ తర్వాత దోపిడీకి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఒకవేళ వీళ్ళు ఏమైనా అరిచి గోల చేస్తే వెంటనే చంపేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ యొక్క ఘాతుకాలకు పాల్పడుతున్నట్లు అయితే తెలుస్తోంది. ఇక ఈ యొక్క ఏదైతే జవహర్ నగర్ వ్యవహారానికి వచ్చేసరికి అయితే వాళ్ళు తీసుకెళ్లిన నగదును ఈ పూర్తి స్థాయిలో అంటే పారిపోవడానికి కేవలం ఈ యొక్క రైల్వే స్టేషన్స్ ఏవైతే నాంపల్లి రైల్వే స్టేషన్ని అడ్డాగా మార్చుకున్నట్లుగానైతే తెలుస్తుంది. రాష్ట్రం దాటి వెళ్లేందుకు రైలు సౌకర్యాన్ని వాళ్ళు వాడుకుంటున్నట్లుగా, దాని ద్వారానే ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అనంతరం అక్కడి నుండే వీళ్ళు తీసుకెళ్లిన నగదును పంచుకోవడం కావచ్చు, ఆ తర్వాత వేరువేరు ప్రాంతాలకు ఒక్కొక్క గ్యాంగ్ వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ఈ కేసులు క్లోజ్ అవ్వడమో లేకపోతే దీని గురించి జనాలు మర్చిపోయిన తర్వాత మళ్ళీ పేర్లు మార్చుకొని, అంటే నకిలీ ఆధార్ కార్డులను, నకిలీ సర్టిఫికెట్లను ఆధారంగా చేసుకొని ఒక ఏజెన్సీని వాళ్ళు క్రియేట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఏజెన్సీస్ ద్వారానే వీళ్ళు ఈ యొక్క విశ్రాంతి భవనాల్లో ఉంటున్న ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, వృద్ధ దంపతులు కావచ్చు, డబ్బున్న వాళ్ళని టార్గెట్గా చేసుకొని 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు వాళ్లకు నమ్మకం కలిగేంత వరకు వీళ్ళు ఇంట్లో ఉండడం కావచ్చు, వాళ్ళతో సన్నిహితంగా మెలగడం కావచ్చు, అనంతరం కొంత చనువు అనేది వాళ్ళ మధ్య ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఇంట్లో పరిస్థితులు కావచ్చు, ఆ ఇంట్లోని ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ యొక్క స్థితులు కావచ్చు, అన్నింటినీ తెలుసుకున్న తర్వాతనే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేయడం, అంతేకాకుండా ఆ సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారము లేదా 6 నెలలు కానీ 3 నెలలు కానీ వాళ్ళు ఒక రిక్కీ అనేది నిర్వహించడం, ఆ రిక్కీ తర్వాత ఒక రోజు అనేది వాళ్ళు డిసైడ్ అవ్వడం, ఆ తర్వాత ఈ యొక్క దోపిడీకి పాల్పడుతున్నట్లుగానైతే గుర్తించినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసులన్నిట్లలో చూసుకున్నట్లయితే నేపాలీ గ్యాంగ్స్ ఓన్లీ దోపిడీకి మాత్రమే పాల్పడుతున్నట్లుగా, వీళ్ళు కేవలం ఈ దోపిడీలో భాగంగానే ఈ విశ్రాంతి భవనాల్లో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేసుకోవడం కావచ్చు, వారి వద్ద ఒక లిస్ట్ అనేది
ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అయితే అందుతుంది. ఈ యొక్క విశ్రాంతి భవనాలకు సంబంధించిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రొఫెసర్ల యొక్క లిస్ట్ అనేది తీసుకోవడం, వాళ్లకు ఏ విధమైన ఆస్తులు ఉన్నాయి, అంతేకాకుండా ప్రస్తుతం వాళ్ళు ఇళ్లల్లో ఎవరెవరు ఉంటున్నారు, ఏ విధమైన ఫెసిలిటీస్ వాళ్ళకు కలిగి ఉంటున్నాయి, అంటే సీసీ కెమెరాలు కావచ్చు, వాచ్మెన్లు కావచ్చు, ఏ ఏ ప్రాంతాల నుండి వస్తున్నారు అనే ఒక రిక్కి నిర్వహించుకొని అలాంటి వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసుకొని వీళ్ళు ఈ యొక్క ఘాతుకాలకు పాల్పడుతున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసులకు సంబంధించి పోలీస్ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు నేపాలీ గ్యాంగ్స్ ఎక్కడెక్కడనైతే వర్క్ చేస్తున్నాయో ఆ యొక్క ప్రాంతాల్లో కొంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి నుండి కూడా అంటే కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకోసం అంటే రీసెంట్గా మనం చూసాము ఐపీఎస్ భార్య పరిస్థితి ఏ విధంగా వచ్చిందో. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే తను పనిచేయడం కావచ్చు, ఎంతో నమ్మబలికిన వ్యక్తిగా ఉండడము, అంతేకాకుండా వాళ్ళ పర్సనల్స్ కూడా షేర్ చేసుకునే అంత సన్నిహితం కలిగిన తర్వాతనే ఈ యొక్క నమ్మకాన్ని ఆమె బేస్ చేసుకొని ఇంత పెద్ద దారుణానికి పాల్పడింది అనే విషయం అయితే స్పష్టమైంది. కానీ ఇక్కడ జవహర్ నగర్ విషయానికి వచ్చేసరికి అయితే ఇద్దరు వృద్ధ దంపతులు, వాళ్ళు ప్రొఫెసర్స్, సో వాళ్ళని టార్గెట్ చేసుకోవడం కావచ్చు. కేవలం ఈ దోపిడీకి 13 రోజుల ముందు మాత్రమే ఈ యొక్క దంపతులు ఈ నేపాలీ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ ఇంట్లో పనికి చేరినట్లుగానైతే తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఇటు హైదరాబాద్ సిపి కావచ్చు, అదేవిధంగా ఇటు మల్కాజిగిరి సిపి కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్స్ కావచ్చు, పూర్తి స్థాయి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ నేపాలీ గ్యాంగ్స్ ఉంటున్నారో వాళ్ళ యొక్క వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో, సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరిఫికేషన్ చేయాలి. అంతేకాకుండా గతంలో వాళ్ళపైన ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ అనేది కొనసాగాలంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా పూర్తి స్థాయిలో ప్రజల క్షేమం కోరే తాము చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు ఐపీఎస్ భార్య కావచ్చు, అంతకుముందు 2025 నవంబర్లో జరిగిన ఆర్మీ అధికారి యొక్క ఇంట్లో జరిగిన దోపిడీ కావచ్చు, వీళ్ళంతా కూడా వారి దగ్గర క్యారీ చేస్తున్న ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ దోపిడీకి పాల్పడే సమయంలో ఈ గ్యాంగ్ ఏర్పరచుకునే కొన్ని మత్తు పదార్థాలు కావచ్చు, ఆ తర్వాత చేతులు కాళ్ళు కట్టేయడానికి కావలసిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇతర పరికరాలకు సంబంధించి కూడా ముందుగానే వాళ్ళు సిద్ధం చేసి పెట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క ప్లాన్ని అమలు చేయాలనుకుంటున్నారో ఆ సమయంలో ఈ యొక్క ఇంప్లిమెంట్స్ అనేటివి జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాతనే వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి ఒకసారి 3 కావచ్చు, 4 కావచ్చు, అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి 3 లేదా 4 ఈ యొక్క గ్యాంగ్ అనేది ఆ ప్రాంతానికి వెళ్ళడం, అనంతరం ఆ యొక్క ప్లేస్లో ఉన్న వ్యక్తులపైన దాడులు నిర్వహించడం, దోపిడీకి పాల్పడడం అనేది జరుగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో నేపాలీ గ్యాంగ్స్కు సంబంధించిన ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ అంటే ఎవరైతే ఇప్పుడు ఈ విశ్రాంతి భవనాల్లోకి పనికి వెళ్తున్నారో వాళ్ళను పంపిస్తున్న ఆ యొక్క ఏజెన్సీని కూడా అప్రోచ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అప్రోచ్ అయిన ఏజెన్సీలో ఏ విధంగా వీళ్ళు సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు, ఎలా వెరిఫికేషన్ చేస్తున్నారు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ జరుగుతుంది. మెయిన్గా ఆ యొక్క టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ లీడర్ని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసులన్నింటికి సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇప్పటికే ఈ యొక్క జవహర్ నగర్ విషయానికి వచ్చేసరికి దాదాపు 4 కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా, అందులో ఒక మహిళ ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లుగా తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.